ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంది పర్ఫార్మెన్స్ కంటెస్టెంట్ అది. ఎందుకంటున్నానంటే డే బై డే అగ్ని పరీక్ష గడిచే కొద్దీ ఆ బిగ్ బాస్లోకి వెళ్ళాలన్నటువంటి ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలని కంటెస్టెంట్ల తపన అంతా ఇంత లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్లో చాలా క్లియర్గా కనబడుతుంది. ఇవాళ ఒకరిని మించి ఒకరిద్దరు పేరు చెప్పుకోవడం అని కాదు, మినిమం 4-5 మెంబర్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. దేనికైనా రెడీ అనుకుంటా. అవన్నీ ఏంటో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇవాళ బ్లైండ్ కార్డ్ని రివీల్ చేయడం జరిగింది. బ్లైండ్ కార్డ్ని రివీల్ చేసి దానికి ఇచ్చిన పవర్ ఏంటి, ఆ పవర్ని ఏ విధంగా వాడారు. నాకు ఆ బ్లైండ్ కార్డ్ రివీల్ చేసిన పెద్ద దానికి ఒక ఎలివేషన్ ఇచ్చి దానికి పెద్ద పవర్ ఉందని చెప్పి పెద్దగా ఇచ్చిన పవర్ అంటూ ఏం లేదు. ఇచ్చిన పవర్ని కూడా మళ్ళీ కరెక్ట్గా వాడిరా అంటే అది కూడా లేదు. అన్ని మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ లెంతీ ఉండకుండా షార్ట్గా ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు కుమార్ కమ్మంపాటి. ఎపిసోడ్ 11 ఈరోజు ఏం జరిగిందంటే, బిందు మాధవి గారు కార్డ్ ఈరోజు బ్లైండ్ కార్డ్ ఏదైతే ఉందో బ్లైండ్ కార్డ్ను చూపిస్తూ మన ఎవరు అమన్ బిందు మేడంకి ఇచ్చినటువంటి బ్లైండ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. కాబట్టి ఈరోజు నేను సరైన టైం చూసుకొని రివీల్ చేస్తే దాని పవర్ ఏందో చెప్తానని బిందు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా టెస్ట్ అంటే ఒక టెస్ట్ పెడుతున్నాం ఈరోజు టెస్ట్ ఏంటంటే మెయిన్గా దేని మీద డిపెండ్ అయిందంటే ఫిజికల్ టెస్ట్ కాదు. ఈరోజు ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు, అంటే ఓపిక. దేన్నైతే తట్టుకోగలుగుతారో వాళ్ళు విన్ అయినట్టుగా, అంటే తట్టుకునేటువంటి టెస్ట్ అన్నట్టు అభిజిత్ చెప్పడం జరిగింది. ఈరోజు ఎండ్యూరెన్స్కు సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుందని అభిజిత్ చెప్పడం జరిగింది. అయితే మరి టాస్క్ ఏంటంటే ఒక బాల్ ఉంటుంది, బాల్ పైనుండి పడుతుంది. కంటెస్టెంట్లు అందరూ కూడా చుట్టూ నిలబడతారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ లైన్ బిఫోర్ నిలబడతారు. బాల్ కింద పడి స్టెప్ నేలకి టచ్ అయిన తర్వాత స్టెప్ పడిన తర్వాత వెళ్ళి బాల్ని గ్రాప్ చేసుకోవాలి. ఎవరైతే హోల్డ్ చేసి పట్టుకుంటారో చివరి వరకు వాళ్ళు విన్ అయినట్టు. ఆ విన్ అయ్యి వాళ్ళు ఏం చేయాలంటే ఆ మిగతా కంటెస్టెంట్లలో ఎవరైతే లీడర్కి ఈ టాస్క్ మొత్తం కూడా లీడర్స్ కోసం, ఎవరు లీడర్స్ ఫైనల్ చేయాలని దానికోసం మాత్రమే ఈ టాస్క్. ఆ బాల్ గ్రాప్ చేసుకున్న తర్వాత ఎవరు లీడర్కి అనర్హులో, ఎవరు అన్డిజర్వ్ వాళ్ళని ఇద్దరిని ఆ టాస్క్లో నుండి తీసేయాలని. దాంతోపాటు ఒకసారి ఒకరు బాల్ను గ్రాప్ చేసుకున్న తర్వాత ఇద్దరిని తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళే మళ్ళీ గ్రాప్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం ఇద్దరిని తీసేయడానికి వీల్లేదు. వాళ్ళు ఆ బాల్ తీసుకెళ్ళి వేరే కంటెస్టెంట్ చేతిలో పెట్టొచ్చు. సో దట్ ఏంటంటే ఆ కంటెస్టెంట్ మిగతా ఇద్దరిని టాస్క్ నుంచి రిమూవ్ చేయొచ్చు. కానీ ఎవరైతే ఫస్ట్ గ్రాప్ చేసుకున్నారో వాళ్ళని రిమూవ్ చేయడానికి అయితే లేదన్నట్టు. ఇది టాస్క్. ఈ టాస్క్ పెట్టిన తర్వాత హోరాహోరీగా పార్టిసిపేట్ చేసారు. ఫస్ట్ మిథిలేష్ గ్రాప్ చేసుకుండు, ఒక ఇద్దరిని తీసేసిండు. తర్వాత దీపక్, మొత్తం బాయ్సే గ్రాప్ చేసుకుంటారు. గర్ల్స్ నుంచి ఎవరు దాన్ని హోల్డ్ చేయట్లేరు వాళ్ళని అనుకున్నప్పుడు షాల్ని గట్టిగా ఫైట్ చేసి చాలా చాలా ఫైట్ చేసి తను కూడా బాల్ని గ్రాప్ చేసుకోవడం జరిగింది. ఆ గ్రాప్ చేసుకుంటున్న క్రమంలో బాగికి షోల్డర్ కూడా కొంత డిస్లోకేట్ అయింది, కొంత ఇంజురీ కాగానే టీం వచ్చారు, డాక్టర్స్ టీం వచ్చి తనను తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. తీసుకెళ్ళిన తర్వాత దీపక్ ఇప్పుడు ఒక్కొక్కరు బాల్ గ్రాప్ చేసుకున్న తర్వాత ఇద్దరిని నామినేట్ చేశారు. టాస్క్ నుంచి బయటకు పంపించడం కోసం ఇద్దరు నామినేట్ చేస్తుంటే అందులో హేమంత్ ఎవరైతే ఉన్నారో హేమంత్ని నామినేట్ చేసినప్పుడు, అంటే టాస్క్ నుంచి రిమూవ్ చేసినప్పుడు హేమంత్ ఎందుకో తడబడినట్టు నాకు అనిపించింది. సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది అనిపించింది. జడ్జెస్ ముందే తను కొంత వీక్ అన్నటువంటి తీరుగా తన గురించి డిఫెండ్ చేసుకోలేకపోయింది అన్నట్టు. అయితే దాని తర్వాత గాయత్రిని రిమూవ్ చేసినప్పుడు కూడా దీపక్ గాయత్రిని రిమూవ్ చేస్తే గాయత్రి కూడా సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, గాయత్రి అంత వర్త్ లేదు, టాప్ 15లో ఉండాల్సినటువంటి కంటెస్టెంట్ కాదని కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నా. గాయత్రి పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఎక్కడేం కనిపించలేదు. అయితే తర్వాత ఆర్కేను రిమూవ్ చేసినప్పుడు కూడా ఆర్కే ఎందుకో ఫిజికల్గా ఫిట్ ఉంటాడు, మెంటల్లీ కూడా యాక్టివ్ ఉంటాడు అనుకున్నాం. కానీ ప్రతి టాస్క్లో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుండు, చాలా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు ఆర్కే నుంచి. కాబట్టి దాని తర్వాత చూస్తే ఈ టాస్క్లో బాల్ను గ్రాప్ చేసుకునే టాస్క్లో డిఫెండ్ చేసుకోవడంలో కానీ
రోహిత్ బాల్ గ్రాప్ చేసుకోకపోయినప్పుడు కూడా ఫస్ట్ తనని అంటే సెకండ్ ఐ థింక్ రామకృష్ణ తనని నామినేట్ చేసిన టాస్క్ నుంచి రిమూవ్ చేయడం కోసం రోహిత్ ఎవరైతే ఉన్నారో రోహిత్ మొదట్లో కూడా తనని సరిగా అంచనా వేయలేదు మనం. అంటే ఇంత బాగా ఆడతాడా, చూడడానికి ఇంత బబ్లీగా ఉన్నాడు, ఇంత బాగా ఆడతాడా అన్నట్టుగా అనుకున్నాం. కానీ తను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తన గ్రాఫ్ ఎగ్దమ్ ఈ లెవెల్లో పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్లో తప్పకుండా రోహిత్ ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తను డిఫెండ్ చేసుకున్న విధానం కూడా అల్టిమేట్గా ఉంది. చాలా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు రోహిత్. తర్వాత షాలిని కూడా ఆర్కేని డిఫెండ్ చేసుకున్న కాంట్రవర్సీ ఏదైతే ఉందో, ఆర్కేకి అసలు టాస్కే అర్థం కావట్లేదు. ఇంతకుముందుకు అంటే మొన్నటి ఎపిసోడ్లో కూడా సృష్టితో ఆడినటువంటి ఆ షేప్స్ కలర్స్ ఆడిన టాస్క్లో కూడా తనకు అర్థం కాలేదు. ఈరోజు టాస్క్లో కూడా ఒకసారి తను బాల్ను తనకు వచ్చిన తర్వాత ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు తనను నామినేట్ చేయొద్దని అనుకుంటున్నాడు. తన కన్ఫ్యూజన్లో ఉంటే ఆ కన్ఫ్యూజన్ని షాల్ని వేలెత్తి చూపించింది. అందుకే నేను నామినేట్ చేస్తున్నా, ఈ టాస్క్ నుంచి నువ్వు లీడర్ కావడానికి నీకు ఎటువంటి కూడా డిజర్వ్ కావు, నీకు ఎటువంటి రైట్స్ లేవు, నువ్వు అన్డిజర్వ్ అన్నట్టుగా చెప్పేసి ఆర్కేని కూడా టాస్క్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత దీపక్ బాల్ వచ్చింది. దీపక్ బాల్ వచ్చినప్పుడు నవదీప్ అడిగినట్టు, దీపక్ ఇప్పుడు ఎవరికి ఇస్తావు అంటే చాలా మంది తగ్గిపోయారు, తక్కువ మంది అయ్యారు కదా, ఇప్పుడు నువ్వు వీక్ కంటెస్టెంట్ ఇద్దాం అనుకుంటున్నావా స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఇద్దామని చాలా లాజికల్గా అడిగింది నవదీప్. అడిగినప్పుడు పాపం దీపక్ అర్థమైందో లేదు తెలియదు, నేను వీక్ కంటెస్టెంట్కి ఇస్తా అని చెప్పిండు. వీక్ కంటెస్టెంట్కి ఇస్తా అని చెప్పి ప్రియకి ఇవ్వడం జరిగింది. నాకు అనిపించింది స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఇస్తా అని చెప్పి ప్రియకి ఇస్తే బాగుండునేమో, ప్రియ కూడా హ్యాపీగా ఫీల్ అవు తినకు కూడా అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఇచ్చి రిమూవ్ చేస్తున్నా అన్నట్టుగా ఉండునేమో. కానీ తను వీక్ కంటెస్టెంట్కి ఇస్తున్నా అని చెప్పేసి తను ప్రియకి ఇవ్వడం జరిగింది. ప్రియకి ఇచ్చినప్పుడు శ్రీముఖి అన్నది, పాపం ప్రియ బాల్ వచ్చినందుకు ఆపర్చునిటీ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ కావాలను, వీక్ కంటెస్టెంట్ అన్నందుకు బాధపడాలను అర్థం కాకుండా అయోమయంలో ఉన్నదని శ్రీముఖి అన్నది అన్నట్టు. తర్వాత ప్రియ వచ్చి అమన్ను టాస్క్ నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఏం చెప్పిందంటే, ఇతనికి ఏది చెప్పినా కానీ పట్టించుకోడు, వినడు, ఫస్ట్ వినకుండానే ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కాబట్టి ఈయనంత వర్త్ కాదు లీడర్కి అన్నప్పుడు అమన్ కూడా డిఫెండ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నట్టు. ఎందుకంటే నేను బాగా ఆడడం వల్లనే, వినడం వల్లనే, టీం కోఆర్డినేట్ చేయడం వల్లనే గతంలో నిన్న టాస్క్లో మేము గెలవడం జరిగింది. మీరు సరిగా కోఆర్డినేట్ చేసుకోలేదు కాబట్టి, మీరు వినరు కాబట్టి మీరు ఓడిపోయారు, మేము గెలిచినాం కాబట్టి మేము సరిగానే వింటున్నామని అమన్ చెప్పడం జరిగింది అన్నట్టు. తర్వాత ప్రియా మిథిలేష్ని నామినేట్ చేసింది. ఇక్కడ నాకు సిల్లీగా అనిపించింది. ప్రియా మిథిలేష్ని నామినేట్ చేసి ఏం చెప్పిందంటే, సింపుల్గా తను స్ట్రాంగ్ కాబట్టి, నాకు కాంపిటీషన్ ఉండొద్దు కాబట్టి, నేను లీడర్ కావాలి కాబట్టి తనని రిమూవ్ చేస్తున్నాను నేను అని చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ మిథిలేష్కు డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండా పోయింది. అంటే నేను నీకు కాంపిటీషన్ కాబట్టి, నువ్వు లీడర్ కావాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు రిమూవ్ చేస్తున్నావు, కాబట్టి నేనేం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే నవదీప్ కూడా చెప్పడం జరిగింది. అంటే అతనికి లీడర్షిప్ అయ్యేటువంటి రైట్స్ అంటే డిజర్వ్ అయినప్పటికీ కూడా, తన లీడర్ కావడం కోసం డిజర్వ్ అయినప్పటికీ కూడా నీ స్వార్థం కోసం తనను తీసేస్తున్నాం అంతే కదా అని అన్నప్పుడు అవునని చెప్పడం జరిగింది. సో అంతటితో క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు కొంచెం ప్రియా కొంచెం లాజిక్ మిస్ అయిందేమో అన్నట్టు అనిపించింది. ఫైనల్గా ఈ టాస్క్లో ప్రియా, సృష్టి, శాలిని, దీపక్ ముగ్గురు గర్ల్స్, ఒక బాయ్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఇక వాళ్ళ నలుగురిలో ఇద్దరిని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు గెస్ట్గా ఒక సెలబ్రిటీ గెస్ట్గా ఎస్కేఎన్ గారు వచ్చారు అన్నట్టు. ఎస్కేఎన్ గారు వచ్చి ఒక టాస్క్ ఇచ్చాడు. అంటే అప్పుడు అక్కడ అపూర్వ అడిగింది, సార్ మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు కానీ సృష్టికి కానీ మీ మూవీలో అవకాశం ఇస్తారేమని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు శ్రీముఖి అన్నది, ఇక్కడ ఎవరైనా బాగా మీకు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వావ్ అనండి, ఆ అన్న వాళ్ళకి బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి మీ మూవీలో అవకాశం ఇచ్చినప్పుడు సరే అనడం జరిగింది. అక్కడ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఎస్కేఎన్ గారు. సృష్టి, అపూర్వను పిలవడంతో పాటు వారితో పాటు చరణ్ పిలిచి ఒక టాస్క్ చేయండి అన్నప్పుడు ఒక డిఫరెంట్గా ఇంట్రెస్ట్గా ఒక అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఒక టాస్క్ని క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో అపూర్వ చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. చరణ్ కూడా చాలా సమయస్ఫూర్తితో చాలా బాగా తక్కువ డైలాగ్ మాట్లాడినా కానీ చాలా సమయస్ఫూర్తితో మాట్లాడడం జరిగింది. సృష్టి కూడా పర్లేదు బాగానే ప్రయత్నం చేసింది. ఇంకా తర్వాత మిగిలిన నలుగురు ఎవరైతే ప్రియా, సృష్టి, శాలిని అండ్ దీపక్ ఉన్నారో వాళ్ళకు టాస్క్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు నలుగురు నుంచి ఇద్దరు లీడర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి టాస్క్ అంటే వాటర్ గ్లాసెస్ టాస్క్.
ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిల్ లోపల 4 మెంబర్స్ కూడా గ్లాస్లో వాటర్ పట్టుకోవాలి. బజర్ సౌండ్ వచ్చే లోపు ఎవరి చేతులనైతే ఉన్న గ్లాస్లో ఎక్కువ వాటర్ ఉంటుందో టాప్ 2 వాళ్ళు ఇద్దరు లీడర్ అవుతారు అన్నట్టు. అయితే ఇక్కడ ఇక్కడ తెలివిగా ఇక్కడ ఏం జరిగిందంటే, శాలిని ఏం చేసిందంటే, మన ముగ్గురం కలిసి ఫస్ట్ అతన్ని అబ్బాయిని అవుట్ చేద్దాం, తన గ్లాసు కింద పడేద్దాం, తర్వాత మనం ఫైట్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. చెప్పి 4 మెంబర్స్ 4 సైడ్స్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శాలిని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి శృతి ప్రియ మీద అటాక్ చేయబోతుంటే శాలిని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్లీ సృష్టి గ్లాసుని కింద పడేయడం జరిగింది. దాంతో సృష్టి అవుట్ అయింది. తర్వాత దీపక్ శాలిని దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయబోతుంటే ప్రియ తన కాల్తో దీపక్ చేతిలో ఉన్న గ్లాసుని తనడంతో ఆ గ్లాస్ వరకు నవ్వుపోయింది. ఫైనల్గా ఇద్దరే ఉండిపోయారు, ఒకటి శాలిని ఒకటి ప్రియ. వాళ్ళిద్దరు లీడర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. దాని తర్వాత ఇక శాలినికి అండ్ ప్రియకి ఇద్దరు లీడర్స్గా అయిన తర్వాత అప్పుడు బిందు ఏం చేసిందంటే, నేను కార్డును రివీల్ చేయాలనుకుంటున్నాను, కార్డుకున్న పవర్ను రివీల్ చేయాలనుకుంటున్నాను. పవర్ ఏంటంటే, ఈరోజు ఈ బ్లైండ్ కార్డుకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే స్వాప్ ద లీడర్, అంటే లీడర్ను మార్చేటువంటి పవర్ ఉంటుంది అన్నట్టు. మరి కార్డు ఎవరికి ఇస్తాను అనుకుంటున్నారని అంటే, అమ్మ నుండి నాకే ఇస్తారని అనుకుంటున్నానంటే, లేదు నీకు కాదు, ఇక్కడ నీకే ఇవ్వచ్చు, లేదంటే ఇంకా ముగ్గురు ఉన్నారు ఈరోజు బాగా ఆడి డిఫెండ్ చేసుకున్న వాళ్ళు. రోహిత్ ఉన్నాడు, దీపక్ ఉన్నాడు, శాలిని ఉన్నది, బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు, మంచిగా డిఫెండ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తుండొచ్చు, ఎవరికైనా ఇస్తుండొచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత శాలిని బిందు ఏం చేసిందంటే, కార్డును తీసుకెళ్ళి ఈరోజు కెప్టెన్ శాలిని అయింది కాబట్టి, లీడర్ శాలిని అయింది కాబట్టి నేను శాలినికి ఇస్తున్నాను ఈ కార్డు, తను ఎవరికైనా ఇచ్చుకొని ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. శాలినికి ఇవ్వడం జరిగింది కార్డు. అప్పుడు శాలిని ఏం చేసిందంటే, నువ్వు ఎవరికి ఇస్తావు ఈ కార్డు, నువ్వు ఆల్రెడీ లీడర్ అయినావు కదా, ఇంకా ఏ లీడర్, ఇప్పుడు ప్రియ నువ్వు ఎవరితో స్వాప్ చేస్తావు అన్నప్పుడు ఆ కార్డు నేను ఝాన్సీకి ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకు ఇస్తానన్నా అంటే, నేను ఇంతకుముందుకు ఆడినటువంటి బాల్ టాస్క్లో నేను ఝాన్సీని రిమూవ్ చేసిన, ఎందుకంటే లీడర్ కావడానికి అంత క్వాలిటీస్ లేవన్నప్పుడు, నేను ఆడకుండానే నీకు ఎట్లా తెలిసింది నేను లీడర్షిప్ క్వాలిటీస్ నా లోపల లేవని, అంత కేపబిలిటీ లేదని నీకు ఎట్లా అర్థమైందని ఝాన్సీ ఛాలెంజ్ చేసింది. కాబట్టి ఆ ఛాలెంజ్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఈ లీడర్షిప్ ఇస్తున్నాను, తనకు స్వాప్ చేస్తున్నాను, తనకు లీడర్షిప్ ఇస్తున్నాను, తన పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను, తను ఎట్లా లీడ్ చేస్తావు చూడాలనుకుంటున్నానని శాలిని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అమర్ని అడిగారు, అమర్ నీ ఫీలింగ్ ఏంటి, కార్డ్ నీకే వస్తుంది అనుకున్నావు కదా, మరి నీ ఫీలింగ్ ఏంటి, నీ మనోభావం ఏంటి అని అడిగినప్పుడు, ఇక్కడ నుంచి నేను ఏ గేమ్ ఉన్నా కానీ నేను ఇండివిజువల్గానే ఆడతాను, ఇంకా నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోను, ఎవరి మీద నేను డిపెండ్ గాను అంటే నవదీప్ అన్నాడు. అంటే ఇప్పటివరకు నువ్వు గ్రూప్ గేమ్ ఆడినవా, ఇక్కడ నుంచి ఇండివిజువల్ ఆడుతున్నా అంటే, లేదు సార్ నేను ఇప్పటివరకు కూడా నమ్మకం పెట్టుకుని అంతే తప్ప గ్రూప్ గేమ్ ఆడలేదు, నేను ఇండివిజువల్నే ఆడుతాను. అప్పుడు బిందు అన్నది, మరి ఇది గ్రూప్ గేమ్ కదా అమ్మని అంటే, ఇప్పుడు ఈ గేమ్లో ఓకే మేడం, నెక్స్ట్ టైం నుంచి నేను ఇండివిజువల్ గేమే ఆడతా అన్నాడు. దీనికి గల కారణం ఏంటంటే, శాలిని టీంలోకి అమన్ వెళ్ళింది కాబట్టి అమన్కి ఆ లీడర్షిప్ అంటే ఆ కార్డు ఇస్తుందేమో, తను కెప్టెన్ అవుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు పాపం అమన్. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఝాన్సీకి ఇవ్వడం జరిగింది, శాలిని బాగా ఆలోచించి. అయితే మొత్తానికైతే ఝాన్సీకి అవకాశం దొరికినప్పుడు ఇక అంతలోనే భాగి వచ్చింది, తను కొంచెం చేతికి కట్టుకట్టుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనను కూర్చోబెట్టి సంచాలకుగా నువ్వు గేమ్ని గమనిస్తుండని చెప్పడం జరిగింది. ఇక్కడ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏం టాస్క్ ఇచ్చారంటే, 2 స్టిక్ల మధ్య ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టకి ఒక సర్కిల్లో ఒక రబ్బర్ ఉంటుంది, దాన్ని హోల్డ్ చేసుకొని 2 కర్రలతో ఇట్లా హోల్డ్ చేసుకొని వెయిట్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఈ టీం ఝాన్సీ టీం నుంచి ఒకరు అండ్ శాలిని టీం నుంచి ఒకరు ఒక 30 సెకండ్స్ పాటు వెయిట్ని డ్రాప్ చేసి పక్కకు పెట్టవచ్చు అన్నట్టు, అట్లా రెస్ట్ తీసుకోవచ్చు. లేదంటే ఆపోజిట్ టీంలో కొంత వెయిట్ నేయచ్చు, వాళ్ళ బుట్టలలో కొంత వెయిట్ నేయచ్చు అన్నట్టు. ఈ విధంగా టాస్క్ ఉన్నప్పుడు ఝాన్సీ సైడ్ వచ్చేసి దీపక్, మిథిలేష్ అండ్ రామకృష్ణ, గాయత్రి అండ్ హేమంత్, వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు ఝాన్సీ టీంలో. ఇటు వచ్చేసి శాలిని టీంలో వచ్చేసి అమన్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు,
అపూర్వ ఉన్నది, వీళ్ళందరూ ఇటు సైడ్ ఉండడం జరిగింది. అయితే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా వెయిట్ ఎక్కువైపోయి వదిలేయడం జరిగింది. చివరికి నలుగురు 4 మెంబర్స్ ఉన్నారు. హేమంత్, మిథిలేష్, చరణ్, దీపక్. అయితే హేమంత్, మిథిలేష్, దీపక్ వీళ్ళు ముగ్గురు కూడా ఝాన్సీ టీం వాళ్ళు. ఒక చరణ్ మాత్రమే మిగిలిపోయాడు. చివరకు రోహిత్ కూడా వెయిట్ని బ్యాలెన్స్ చేయలేక, హోల్డ్ చేయలేక ఆ వెయిట్ని కింద డ్రాప్ చేయడం జరిగింది. షాలిని టీంలో చరణ్, ఇక్కడ ఝాన్సీ టీంలో మిథిలేష్ అండ్ హేమంత్ హోరాహోరీగా పోరాడారు. చరణ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చివరికి క్షణం వరకు కూడా. అవసరమైతే రోహిత్, దీపక్ కూడా డ్రాప్ చేసినప్పటికీ కూడా చరణ్ డ్రాప్ చేయలేదు. సో దట్ తర్వాత చరణ్ కూడా డ్రాప్ చేసడంతో ఝాన్సీ గెలవడం జరిగింది. ఝాన్సీ గెలిచిన తర్వాత ఝాన్సీ అన్నది దిస్ ఈజ్ మై టీమ్ అని చెప్పినప్పుడు షాలిని అన్నది నీ టీం గెలిచింది, నీ టీం సపోర్ట్తో గెలిచింది. అఫ్కోర్స్ నీ కంట్రిబ్యూషన్ కూడా ఒక 80% ఉంది, 20% టీం కూడా సపోర్ట్ చేయడం వల్లనే నువ్వు గెలిచినావు. మా దాంట్లో ఎక్కువ గర్ల్స్ ఉండే కాబట్టి ఎక్కువ సపోర్ట్ చేయలేకపోయారని చెప్పినప్పుడు నవదీప్ అన్నాడు ఝాన్సీ ఏం పర్లేదు 80% తొప్పుకుంది కదా, 80% తొప్పుకుంది కదా, నువ్వు నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, నువ్వు డిజర్వ్ అని, అది జాలే అని చెప్పింది. అన్నాక ఝాన్సీని అడగడం జరిగింది. ఝాన్సీ మరి నువ్వు లీడర్గా ఉండి టీం గెలిచింది కాబట్టి ఓటప్పిలు నువ్వే తీసుకుంటావా ఎవరికన్నా ఇస్తావా అన్నప్పుడు ఝాన్సీ ఇక్కడ చాలా హానెస్టీగా ఇంతవరకు అవకాశం రాకుండా, సరైనటువంటి అవకాశం రాక సరిగా పర్ఫార్మెన్స్ చేయలేక చాలా ఎదురు చూస్తున్నటువంటి హేమంత్కి ఈరోజు అవకాశం వచ్చినప్పుడు చాలా కష్టపడి టాస్క్ చివరి వరకు ఉండి టీంని గెలిపించినందుకు హేమంత్కి ఓటప్పిలు అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ఝాన్సీ చెప్పినప్పుడు హేమంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు నాకు ఈ అవకాశం వస్తుందని. ఓటు అప్పీల్ చేసుకుంటూ తన వే ఆఫ్ స్టైల్లో ఓటేయమని అప్పీల్ చేసుకోవడం జరిగింది. తర్వాత బిందు మేడం చెప్పింది ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ని ఈరోజు మనం ఏమంటారు రివీల్ చేయబోతున్నాం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే ఈ రోజున మొదటి నుంచి కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి డిఫెండ్ చేసుకోవడం, పర్ఫార్మెన్స్ చేయడంలో కానీ, ఆర్గ్యూ చేయడంలో కానీ అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి షాలినికి ఈ రోజున మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ప్రకటిస్తున్నామని చెప్పేసి తనకు స్టార్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి ఎల్లో కార్డు కూడా ఇవ్వాలి కదా, నవదీప్ గారు ప్రకటించారు. ఈరోజు టాస్క్లు ఆడుతూ కూడా టాస్క్లు అర్థం కాకుండా టాస్క్ మధ్యలోనే కన్ఫ్యూజ్ అయిపోతూ కొంచెం వెనుకబడిపోతున్నటువంటి రామకృష్ణకు ఈరోజు ఎల్లో కార్డు ఇస్తున్నాం, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా అలర్ట్గా ఉండాలని ఈ ఎల్లో కార్డు ఇస్తున్నాం అని చెప్పేసి ఎల్లో కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది, జీవి మాల్కి సంబంధించిన టాస్క్. ఈ టాస్క్ ఆడడం కోసం చరణ్, రాజ్ కుమార్ని పిలవడం జరిగింది. వాళ్ళిద్దరిని పిలిచి టాస్క్ ఇవ్వడం జరిగింది. టాస్క్ ఏంటంటే ఇద్దరి ముందు కూడా టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ మీద పిరమిడ్ షేప్లో గ్లాసెస్, పేపర్ గ్లాసెస్ ఉంటాయి. వాటిని బాల్తో కొట్టాలి, డైరెక్ట్ కొట్టకుండా ఒక స్టూల్ ఉంటుంది, స్టూల్ మీద కొడితే స్టెప్ పడిపోయి ఆ గ్లాసెస్ దాకి అన్ని గ్లాసెస్ కింద పడిపోవాలి. ఈ టాస్క్లో చాలా క్లోజ్గా వచ్చినటువంటి రాజకుమారి, చరణ్ చివరికి వచ్చి చెరొక గ్లాస్ ఉంది ఇద్దరు టేబుల్ మీద, ఒక సెకండ్ ముందు చరణ్ ఆ గ్లాస్ని కింద పడేయడం జరిగింది. పడేసినప్పుడు చరణ్ను విన్నర్గా ప్రకటించినాక అక్కడ ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ను రివీల్ చేయాలని చెప్పినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఒక పేపర్ మీద ఉంటే, ఆ పేపర్ మీద ఆ కార్డు మీద ఉంటే చూసి చదవమన్నప్పుడు చదివిన విషయం సర్ప్రైజ్ ఏంటంటే జీవి మాల్ షార్ట్లీ కమింగ్ టు హైదరాబాద్ అని ఉన్నట్టు. అంటే జీవి మాల్ అతి తొందరలో హైదరాబాద్కి రాబోతుంది కాబట్టి ఈ టాస్క్ని ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో గెలిచినందుకు జీవి మాల్ తరఫున 10,000 రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వోచర్ని కూడా చరణ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు నాకు చాలా బాగా ఆడి ఈరోజుతో పాటు 2-3 డేస్ నుంచి కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరంటే నాకు అనిపించిన దాని ప్రకారంగా దీపక్, మిథిలేష్, అమన్, రోహిత్, వీళ్ళతో పాటు సృష్టి అండ్ ఇంకా బాగా ఆడుతుంది గర్ల్స్లో శాలిని, వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు రాజకుమారి, ఎక్కువ అవకాశాలు వీళ్ళు వెళ్ళడానికి. ఇక లీస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే నా ప్రకారంగా గాయత్రి, రామకృష్ణ, వీళ్ళు ప్రియా పెద్ద ఏదో కాన్ఫిడెన్స్గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు తన దగ్గర నుంచి. వీళ్ళు నాకు కొంత వీక్గా అనిపిస్తుంది. అపూర్వ కూడా పెద్దగా అంటే ఆర్గ్యుమెంట్ చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది కానీ అపూర్వ నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు, తను సర్వైవ్ కాకపోతుండొచ్చు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి మీ ప్రకారంగా ఎవరెవరు బిగ్ బాస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మీ అభిప్రాయం ప్రకారంగా ఎవరు వెళ్ళబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. బిగ్ బాస్ నుంచి ఇంకా ప్రాపర్ వేలో ఒక మంచి రివ్యూస్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.